సో వెల్కమ్ టు ఎస్ఆర్ మాస్ క్లాసెస్. చూడండి 9th క్లాస్ 1.3లో నంబర్ సిస్టమ్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నెంబర్స్ √3, √225, 0.3796 ఈ 4 లెక్క ఈ 5 లెక్కలు ఏం చేయాలా, రేషనల్ ఇర్రేషనల్ నెంబర్ కనుక్కోవాలి. మనకు √23 ఉంది. √23 రేషనలా ఇర్రిలేషనలా కనుక్కోవాలంటే ఆటోమేటిక్గా మనం ఏం రాస్తామంటే ఇర్రేషనల్ రాస్తాం. కానీ ఇది √23ని మనం ఏం రాసుకోవచ్చు, దీంట్లో ఏమని రాసుకోవచ్చు, 16 ప్లస్ ఏం రాసుకోవచ్చు, 16 ప్లస్ 23కి పూర్తి 7. ఇది √a ప్లస్ √b. అప్పుడు ఏమవుతుంది, 4 అవుతుంది. 16 4 అవుతుంది. ప్లస్ 7 అంటే √7. సో √7 వాల్యూ ఉంటుంది. ప్లస్ యాడింగ్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. అంటే ఇది √16 ప్లస్ √7. అప్పుడు ఇది దీని వాల్యూ అంతా 4 అవుతుంది. ప్లస్ √7 అంతేనా? చూడండి, √16 ప్లస్ 7 అంటే ఎంత, 23. సో √16 ప్లస్ √27 7 ఏమవుతుంది, √2 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమైతే 4 ప్లస్ √7 ప్లస్ 4 అనేది మామూలు నెంబర్. √7 వాల్యూ కనుక్కుంటే ఈ పాయింట్స్లో వస్తుంది. ఆ రెండు యాడ్ చేస్తే ఇది వస్తుంది. సో ఈ వాల్యూ ఏమవుతుంది, ఇర్రేషనల్ నెంబర్. ఎందుకంటే రేషనల్ నెంబర్ కావాలంటే మొత్తం p/q రూపంలో రావాలా. సో దీని వాల్యూ ఇది మళ్ళీ రూట్ వాల్యూ వస్తే ఇట్లా వస్తుంది. ఇలా వస్తున్నప్పుడు ఇక్కడ 4.795 ఈ వాల్యూ మొత్తం ఏమొస్తుంది, 4. అంటే ఇది 4 ప్లస్ 0.795831 ఆన్సర్. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 4.795831 ఆన్సర్. ఇది ఆన్సర్. సో ఈ ఆన్సర్లో వచ్చినప్పుడు మన డెఫినేషన్ ప్రకారము ఏం కావాలా, ఇది డెసిమల్ పాయింట్సే. డెసిమల్ పాయింట్స్ ఇది రిపీటింగ్ అవుతుందా, రిపీటింగ్ అంటే ఇలా ఉండాలా. రిపీటింగ్ అంటే 478 478 అట్లా రిపీటింగ్. ఇది రిపీటింగ్ అవుతుందా, సో ఇది రిపీటింగ్ అవ్వటం లేదు కాబట్టి ఇది ఏమైతుంది, ఇర్రేషనల్. ఏంటిది, ఇర్రేషనల్. అర్థమైందా? ఇది రిపీటింగ్ అవ్వటం లేదు కాబట్టి ఇది ఇర్రేషనల్. సో ఇది డెసిమల్ పాయింటే అయినా కానీ ఇదేమవుతుంది, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఎందుకు, రిపీటింగ్ కావటం లేదు. రిపీటింగ్ అవుతుందా, 9 7 వేరుగా నెంబర్ వస్తుంది పాయింట్ తర్వాత. సో ఇదేమైతే ఇర్రేషనల్ అవుతుంది. సో ఇదేమైతే ఇర్రేషనల్. చూడు, ఇది ఉంది రెండో పాయింట్ ఏంటి, √225. ఇది √15². 15² ఏమవుతుంది, 15² ఎంత అవుతుంది అంటే 225 అవుతుంది. సో ఈ 2 క్యాన్సిల్ అయితే 15 అవుతుంది. బై 1 వేసుకోవచ్చు. ఇది బై 1 వచ్చిందంటే p/q రూపంలో ఉంది. సో ఇదేమవుతుంది, రేషనల్ అవుతుంది. ఇదేమవుతుంది, రేషనల్ అవుతుంది. సో అది మూడోది 0.3796 అనేది ఇచ్చిండు. మనము రేషనల్ నంబర్ రావాలంటే p/q రూపంలో. p/q రూపంలో రాయాలంటే మనం ఏం చేయొచ్చు, పాయింట్ పక్కన ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని నెంబర్లకు 0 పెట్టుకోవడమే. 3796 అంటే 4 ఉన్నాయి, 1 పెట్టుకున్నాం, 4 0 పెట్టుకున్నాం. సో ఇది భిన్నం రూపంలో వచ్చిందిగా, p/q రూపంలో వచ్చిందిగా. సో ఇదేమవుతుంది, రేషనల్ అవుతుంది. సో ఇది రేషనల్ అయింది, ఇది రేషనల్ అయింది, ఇది రేషనల్ అయింది. సో ఇప్పుడు మూడోది ఇది ఇర్రేషనల్ కదా, అదే ఇది ఇర్రేషనల్, ఇది రేషనల్, ఇది రేషనల్. సో ఇది చూడండి, ఇదేమవుతుందంటే, సో భిన్నంలో ఇదేమవుతుంది, 7.478 బార్ వస్తుంది. సో ఇదేం బార్ వచ్చినప్పుడు ఇదేమవుతుంది, మనకు
ఆటోమేటిక్ ఇదే వస్తుంది రిపీట్ అయ్యేది. సో ఇదేమవుతుంది రేషనల్ అవుతుంది. ఇదెందుకు ఇర్రేషనల్ అయింది? ఈ మూడు సేమ్ వస్తుంటాయి అంటే మనం అనుకోవచ్చు ఎన్ని రాసినా కానీ 478 వస్తుంది, రిపీటింగ్ అవుతుంది. ఇది రిపీటింగ్ కాలేదు కాబట్టి ఇర్రేషనల్ అయింది, గుర్తుపెట్టుకోవాలా. ఇది ఎందుకు రేషనల్ అయింది, ఇది ఇర్రేషనల్ అయింది అంటే ఇది రిపీటింగ్ అవుతుంది, ఇది రిపీటింగ్ కావటం లేదు. సో ఇది ఇర్రేషనల్, ఇది రేషనల్. సో ఇది కూడా ఇర్రేషనల్ ఎందుకంటే ఇది కూడా రిపీటింగ్ అవుతుందా, రిపీటింగ్ అవ్వటం లే, పెరుగుతుంది. ఇడ 0 అంటే ఇక్కడ 2 సున్నాలు వస్తుంది, ఇక్కడ 3 సున్నాలు అవుతుంది. సో ఏమవుతుంది రిపీటింగ్ అవుతుందా, రిపీటింగ్ అవ్వటంలే, వేరువేరుగా వస్తుంది కాబట్టి ఇర్రేషనల్. సో అది నెక్స్ట్ 1.4లో ఇవేం చేయాలా, రేషనల్ నంబరా ఇర్రేషనల్ నంబరా కనుక్కోవాలా. అయితే 2 మైనస్ √5 2 మైనస్ √5 వాల్యూ ఇదేయా, √5 వాల్యూ ఇది నేను ఆల్రెడీ చెప్పా. √2 √3 √5 √7 ఆ వాల్యూస్ మనం కొన్ని బట్టి గుర్తుకోవాలి, కొన్ని తీసుకోవాలి. సో మనం గ్రాఫ్లు గీసేటప్పుడు కూడా ఆటోమేటిక్గా √2 వాల్యూ పక్కన ఇస్తాడు బ్రాకెట్లో పెట్టి. సో ఇట్లా √5 వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు దీన్ని తీసేస్తే ఏమవుతుంది -0.2360679. ఇది ఇర్రేషనల్, ఏమవుతుంది ఇర్రేషనల్ అవుతుంది. ఎందుకు అవుతుంది, ఎందుకంటే చూడండి ఇది రిపీటింగ్ అవుతుందా, రిపీటింగ్ కావటంలే, వేరు నెంబర్ వస్తుంది. పాయింట్ తర్వాత 2360 రిపీట్ వేరువేరుగా వస్తుంది కాబట్టి ఇదేమవుతుంది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఇది రెండోది ఏమైతుంది చూడండి 3 + √23 ఇది బ్రాకెట్ లో ఉంది, ఇది మైనస్ కదా, -√3 దీనికి క్యాన్సిల్ అయితే ఇంకేమైంది 3 వచ్చింది ఆన్సర్. 3/1 రాసుకోవచ్చుగా. సో ఇది p/q రూపంలో ఉంది కదా, ఏ రూపంలో ఉంది p/q లో ఉంటే ఏమవుతుంది రేషనల్ అవుతుంది. సో ఇది రేషనల్ నంబర్. సో నెక్స్ట్ లెక్క 2/7/7/√7 క్యాన్సిల్ అయితే ఏమైంది 2/7. 2/7 ఎలా ఉంది p/q రూపంలో ఉంది. సో ఇదేమైతుంది రేషనల్ నంబర్ అవుతుంది, ఇదేమైతుంది రేషనల్ నంబర్ అవుతుంది. సో 1/√2 మనం ఏం రాసుకోవచ్చు అంటే √2/2 అవుతుంది. √2/2 వాల్యూ ఉంటుంది. √2 వాల్యూ సపోజ్ గా పాయింట్ లో ఉంటుంది, సంథింగ్ పాయింట్ లో ఉన్నప్పుడు బై రూట్ ఇది చేయాలా, ఇది చేసినప్పుడు డెసిమల్ వస్తుంది. సో ఇది నాట్ రిపీటింగ్ వస్తుంది, అంటే ఇలా వస్తుంది. సో ఇదేమవుతుంది ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. ఏంటది ఇర్రేషనల్ నంబర్. చూడండి ఇదేముంది 2/5 అనేది ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. ఎందుకంటే 2/5 వాల్యూ ఆల్రెడీ మనకి ఇస్తాడు అన్నమాట. ఎంత 3.1415 మల్టిప్లికేషన్ చేస్తే 6.282 వచ్చింది. సో ఆన్ వచ్చింది, ఇలా వచ్చింది. ఇలా వస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇలా వచ్చేటప్పుడు ఏమవుతుంది ఇది రిపీటింగ్ అవుతుందా, రిపీటింగ్ అవ్వదు, వేరుగా వస్తుంది. సో ఇది ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. ఎందుకు రిపీటింగ్ వస్తే రేషనల్, రిపీటింగ్ రాకపోతే ఇర్రేషనల్. సో ఇది వాల్యూ రిపీటింగ్ రాదు, సో అందుకని ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. సో అది రెండో లెక్క చూడండి. అమ్మాయి సింప్లికేషన్స్ చేయాలా. చూడండి ఇది ఏ అనుకుందాం ప్లస్ బి, ఇది ఏ మైనస్ బి. చూడండి ఎప్పటికైనా ఏ వాల్యూ సేమ్ గా ఉండాలా, బి వాల్యూ సేమ్ గా ఉండాలా, ఏ వాల్యూ సేమ్ గా ఉండాలా, బి వాల్యూ సేమ్ గా ఉండాలా. గుర్తు లేదు అది a + b × a - b. ఫార్ములా ఏంది a + b × a - b. ఫార్ములా ఏంది a² - b². అదే కదా. సో a² అంటే ఏ వాల్యూ ఎంత ఉంది 3² సింబల్ ఏముంది మైనస్, b వాల్యూ ఎంత √3 హోల్ స్క్వేర్. అప్పుడు ఏమైతుంది 3² - 2 క్యాన్సిల్ అయితే 3. ఇదంతా 9 - 3 అంతా 6. అదే ఆన్సర్. అర్థమైందా? a + b × a - b. ఏ వాల్యూ 3, బి వాల్యూ
√3 ఫార్ములాలో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మైనస్ √3 హోల్ స్క్వేర్. ఈ రూట్కు 2కు క్యాన్సిల్ అయింది, సో 3. అర్థమైందా? సో అది సింప్లిఫికేషన్, అది సింపుల్. ఇది ఫార్ములా ప్రకారం కావాలి. ఇది చూడండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బియా కాదు, ఎందుకంటే ఏ వాల్యూ వేరువేరుగా ఉన్నాయి. సో ఇది సింప్లిఫికేషన్ ఎలా చేయాలంటే గుర్తుపెట్టుకోవాలి. ఈ లెక్క ఎవడైతే పర్ఫెక్ట్గా నేర్చుకుంటాడో భవిష్యత్తులో ప్రతి లెక్కలు ఇయ్యంగా. చూడండి, ఫస్ట్ ఈ నంబర్ ఉందా, ఈ మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేయాలి. తర్వాత ఎట్లా రాసుకోవాలి చూడండి, 3 + √3 × 2 ఈ నంబర్తో మల్టిప్లికేషన్ చేయాలి. తర్వాత ఈ సింబల్ ఏముంది, ప్లస్ సింబల్, ప్లస్ పెట్టా. తర్వాత ఈ బ్రాకెట్లో ఉన్నది మొత్తం రాయాల, 3 + √3 √2. అర్థమైందా? ఈ మొత్తాన్ని ఈ 2తో చేసిన. ఈ సింబల్ ఏముంది, ప్లస్ సింబల్, ఇక్కడ ప్లస్ పెట్టా. ఈ మొత్తం బ్రాకెట్లో రాసి మళ్ళీ ఇక్కడ ఏముంది, √2 ఉంది, దాంతో మల్టిప్లికేషన్ చేసాం. అర్థమైందా? అది మెయిన్. ఇది రాసే వాళ్ళే గొప్ప. ఈ బ్రాకెట్లో ఉన్నది మొత్తం ఒకేసారి రాసుకున్నా, ఈ బ్రాకెట్లో ఒక నెంబర్ రాసుకున్నా, ప్లస్ సింబల్ ఎడబెట్టా. తర్వాత ఈ బ్రాకెట్లో ఉన్నది మొత్తం రాసి తర్వాత √2 పెట్టా. అయిపోయిందా? సో ఇప్పుడు ఏం చేయాలా, ఈ 2 లోపల మల్టిప్లికేషన్ చేయాలా. వినాలా, 3 × 2 3 × 2 సింబల్ ఏముంది, ప్లస్. √3 × 2 అర్థమైందా? చూడండి, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, సింబల్ ప్లస్. అర్థమైందా? తర్వాత మళ్ళా 3 × ఇది, 3√2. అర్థమైందా? ఇది ఇంటూ ఇది మళ్ళా. అర్థమైందా? ఏం లేదు, ఈ నంబరు ఈ నంబరు, ఈ నంబరు ఈ నంబరు, సింబల్ ఏముంది అది. ఇప్పుడు చూడండి, 3 2 అంతా 6 ప్లస్ ఇదేముంది చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇది √3 ఇది 2 ఉంది. అంటే రెండు, దీనికి రూట్ లేదు, దీనికి రూట్ లేదు, దీనికి రూట్ ఉంది, దీనికి రూట్ లేదు. సో లేదు కాబట్టి ఇది ముందు రాసుకుంటాయి నంబర్, అదే. అప్పుడు 2√3. అర్థమైందా? దీనికి రూట్ లేదు, దీనికి రూట్ ఉంది, దీనికి రూట్ లేదు, లేదు కాబట్టి ఈ లేని దాన్ని ముందు రాసుకున్నా. ఓకే, అర్థమైందా? సో తర్వాత ప్లస్ 3√3 అట్నే ప్లస్. ఇప్పుడు ఇదేముంది, ఇది √A √B అయ్యా, అప్పుడు √AB అవుతుంది. దీనికి రూట్ ఉంది, దీనికి రూట్ ఉంది, ఒకే రూట్ రాసుకున్నా. తర్వాత ఈ రెండింటికి మల్టిప్లికేషన్ చేయాలి, 3 × 2 అని. అర్థమైందా? సో 6 + 2√3 ప్లస్ ప్లస్ ఇంకా మనం బ్రాకెట్లు రాసుకోకపోయినా ఒకటే, 3√2 + √6. సో ఈ వాల్యూ ఇదే సేమ్ కంప్లీట్. √5 + √2 హోల్ స్క్వేర్ అంటే ఇది హోల్ స్క్వేర్ లెక్క అంటే a + b హోల్ స్క్వేర్ అమ్మా. a + b హోల్ స్క్వేర్ ఏం తెలుసు నీకు, a² + b² + 2ab. ఇది ఫార్ములా మనకు ముందే చెప్పాను నేను. ఏ ప్లేస్ ఏముంది, √5 ఉంది, బి ప్లేస్ ఏముంది, √2 ఉంది, పైన స్క్వేర్ ఉంది, స్క్వేర్. అంటే చూడండి ఫార్ములాలో ఎట్లుందో అలానే రాసుకోవాలా. ఇక్కడ ఏంది, a² ఎంత, √5 హోల్ స్క్వేర్. అదేనా? సింబల్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. బి ఎంత, √2, పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ప్లస్ 2. ఏ ఎంత, √5, బి ఎంత, √2. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, ఈ స్క్వేర్ కు రూట్ క్యాన్సిల్, ఈ స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్. అంటే 5 + 2 ప్లస్ √2 కదా, ఇది రెండు, ఇది రూట్, దీనికి రూట్ ఉంది, దీనికి రూట్ ఉంది, ఒకే రూట్ రాస్తున్నాం. 5 × 10 10. సో ఎంత, 5 7 + 2√10. ఇది ఆన్సర్. అర్థమైందా? సో ఇది ముందు ఎట్టుందో చూడాలా. ఇది a + b హోల్ స్క్వేర్ రూపం ఉంది కాబట్టి a + b హోల్ స్క్వేర్. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉందనుకో, a - b హోల్ స్క్వేర్ అంటే a²
ప్లస్ 2 ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అని రాసుకోవడమే. అర్థమైందా? ఇప్పుడు ఇందాక నెక్స్ట్ లెక్క ఎలా ఉందంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఉంది. దీని ఫార్ములా ఏంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేరే. అర్థమైందా? ఇది ఇట్ట రాసినా ఇది ఇట్టున్నా కానీ ఏం కాదు. సో ఈ ఫార్ములా వేసి ప్రాక్టీస్ చేయాలా. నెక్స్ట్ వేరే చెప్పు. ఇప్పుడు ఏం చేయాలంటే రేషనలైజ్ చేయాలా. రేషనలైజ్ అంటే ఏం లేదు, ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ను కింద పైన గుర్తు పెట్టి చేయాలి. అయితే రేషనలైజ్ డినామినేటర్ మాత్రమే మనం రేషనలైజ్ చేయాలి. చూడండి 1/√7 1/√7 రేషనలైజ్ అంటే ఏం ఉండదు, డినామినేటర్ ఏదైతే నెంబర్ ఉందో దానికి పైన కింద మల్టిప్లికేషన్ చేయడమే. ఇదే రేషనలైజేషన్ అంటే. ఇప్పుడు ఏం చేస్తాం, 1 × √7 ఏమవుతుంది? √7. ఇది √7 ఏమవుతుంది? 7 అవుతుంది. √7 × √7 ఫార్ములా ఏంటిది? √a ఈజ్ ఈక్వల్ a స్క్వేర్. √a². రూట్ క్యాన్సిల్ అయితే a అవుతుంది. అది అర్థమైందా? ఇది లెక్క. రెండో లెక్క ఉంది. సో దీనికి ఏం చేయాలా? 7 - √6 ఉంది 1/. దీనికి ఏమవుతుంది? ఇక్కడ మైనస్ ఉన్నది ప్లస్ అవుతుంది అంతే. 7 + √6/7 మైనస్ అంతే. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ పెట్టి చేసినాం. చేసిన తర్వాత పైన నెంబర్ ఏం చేయాలా? 7 + √6 రాస్తున్నాం. ఇప్పుడు ఇదేముంది? a - b a + b ఫార్ములా ఏంది? a² - b² అంటే ఏమవుతుంది? 7² - √6² దీని క్యాన్సిల్ అయితే అప్పుడు ఏమవుతుంది? 7 + √6 బై 49 - 6 అప్పుడు 7 + √6 బై అంటంత 43. అది ఆన్సర్. అర్థమైందా? సో ఇప్పుడు నెక్స్ట్ లెక్క ఏం చేయాలి? ఇది దీనికి ఏం చేయాలా? ఇక్కడ ప్లస్ ఉంది కదా, మైనస్ చేయాలా. √5 - √2 బై √5 - √2 అప్పుడు ఏమవుతుంది? √5 - √2 బై ఇదే ఏమవుతుంది? a - b × a + b √5² - √2² అప్పుడు ఏమవుతుంది? √5 - √2 బై 5 - 2 అంటంత 3. అది ఇప్పుడు ఇదేం చేస్తాం? ఇంటూ √7 + 2 ఇది ఏం లేదు, కింద ఫార్ములా ఏమైంది? a² - b². అది